నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాయంకాలం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. ఉరుములు మెరుపులు ఈదురుగాలతో ఉన్నటువంటి వర్షం పడుతుంది. చాలా చోట్ల రాళ్ల వర్షం కూడా పడింది. వడగండ్ల వానకు చాలా చోట్ల చేతికొచ్చినటువంటి వరి పంట నీలరాలిపోయింది. ప్రస్తుతం మనం దర్పల్లి మండలంలోని ఒక పంట క్షేత్రంలో ఉన్నాం. విజువల్స్ లో చూడొచ్చు కింద వడ్లన్నీ పంట కోసే సమయానికి వచ్చినటువంటి ఈ టైంలో రాళ్ల వర్షం వడగండ్ల వాన పడడంతో ఒక్కసారిగా పంటంతా నేల కొరిగిపోయింది. ఇట్లా పంట నేల కొరిగిపోయి వరి కోతకు వచ్చినటువంటి పంటంతా నేల కొరిగింది. పైగా వడ్లని కూడా నేలపైన రాలిపోయినాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు క్లియర్గా. అంతా పొలంలో పంట క్షేత్రంలో పంట పొలాల మధ్య పూర్తిగా వడ్లని నేలకు రాలిపోయినటువంటి సిచ్యువేషన్. రైతులు మొన్నటి వరకు భూగర్భ జలాలు అడగడంతో చాలా కష్టపడి నానా భగీరథ ప్రయత్నాలు చేసి వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించి పంటల్ని తాము నాటేసినటువంటి 5 ఎకరాలు ఒక రైతు నాటేస్తే కనీసం ఎకరన్నర బతికించుకునే ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలో ఒక్కసారిగా గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే అలర్ట్ జారీ చేసింది 2-4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. సో ఈ క్రమంలోనే గత 2 రోజులుగా కూడా వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం అంతా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. సాయంకాలం కాగానే ఒకసారిగా వాతావరణం మేఘావృతం అవుతుంది, వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా చోట్ల పంటలు నేల కొరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీ పరిధిలోని దర్పల్లి మండలంలో ఉన్నాం. మాట్లాడదాం. ఇక్కడ రైతులు ఉన్నారు. ఈ పంట ఏదైతే వరి నేలకు రాలిపోయినటువంటి పంట ఉందో ఈ పంటకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఎన్ని ఎకరాలు వేసిండ్రు మీరు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. 2 ఎకరాలు చేస్తే అంతా అయిపోయింది సారు. ఇప్పుడు కొద్దామని మిషన్కి చెప్పినాము. అయితే నిన్న ఆనవాడి రౌతులు వాడి అంతా కింద రాలిపోయింది కోసే టైంలో. ఇప్పుడు ఈ వడ్లు రాలిపోయిన వడ్లు ఏమన్నా చేతికి వస్తాయమ్మా? రాదు అంత గడ్డినే ఉన్నాయి సారు. అంత గడ్డి ఉన్నది, అంత కింద భూమికే రాలిపోయింది. నీళ్ళ పాలతో కింద అంతా రాలిపోయినాయి. రాదు. వచ్చినా కానీ మిషన్ పెట్టినా కానీ ఒక ఇత్తు లేకుండా గడ్డి ఉండిపోయింది. మీ దయ వల్ల ఏమైనా సాయకం చేయాలి. 2 ఎకరాలు వేసిన పొలం మొత్తం పెట్టుబడి ఎకరానికి ఒక 30,000 ఖర్చు అయింది. అయితే వెళ్తామని ఒక 2 రోజుల్లో కోసేస్తా అనుకున్నా. ఇవాళ రేపట్ల అంత వర్షం నిన్న 4 గంటలు వచ్చింది. రాళ్ళు ఇట్లా అన్ని వచ్చి అంత మొత్తం రాళ్ళ కొట్టేసింది. కోసే పొలం ఉండే ఒకటే రోజు అయితే కోస్తుంటే మొత్తం కింద పోయింది. భూమి పాలైపోయింది. అంతా కింద మొత్తం రాలిపోయింది. మొత్తం గడ్డే నిలబడ్డది. మొత్తం ఉన్న గింజలన్నీ మొత్తం కిందికి పోయినాయి. అన్న చెప్పండి. ఇంకా అలా 2 రోజులు వర్షాలు పడుతున్నాయి. ఇంకా 2 రోజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 2 రోజులు ఉన్నాయి సార్. ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఇంకా ఎంత నష్టం చెప్తారు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు నిన్న నుంచి ఒక 400-500 ఎకరాలు పోయినది. ఇప్పుడు ఇయ్యాల ఇప్పుడు మొదలవుతుంది చూడు. ఇప్పుడు ఎండ ఎట్లా కొడుతుంది, ఇదైతే తెలియకుండా అవుతుంది. ఏం చేద్దాం మరిసది టంకర్ తోటి నీళ్ళు పోసినాం సార్. ఇది ఎంత టంకర్ తోటి బోర్లు పోతలేవు. ఒక్కొక్క 800 ఫీట్లు వేసినా కానీ బోర్లు నీళ్ళు వస్తలేదు. టంకర్ తోటి పోసినాం. ఇవి పంట ఇట్లా చేతికి వచ్చే పంట. ఇప్పుడు 2 రోజులు అంటే కోసుకుంటాం అనుకున్నాం. ఇదే లైన్ లో ఇప్పుడు 400 ఎకరాలు కుండూరు దాకా పోయింది. ఇది లైన్ ఇది కామారెడ్డి నుంచి వచ్చింది వర్షం. ఇది 3 ఎకరాలు. ఇప్పుడు వచ్చిన ఈ తుఫాన్ వల్ల ఈ గాలి వల్ల మొత్తం అడ్లు నేల పలైనాయి. ఇప్పుడు ఒక రైతు ఎంత పెట్టుబడి పెట్టినా లాస్ట్ పంట కోసం ఎదురు చూస్తాడు. ఇప్పుడు నేల మట్ట అయింది. ఎట్లని చేసి ఇక ప్రభుత్వం ఏదో ఒకటి ఆదుకోవాలి. ప్రతి ఎకరానికి ఏ రైతు అయినా సరే 25,000 నుంచి 30,000 పెట్టుబడి పెడతాడు. ఇప్పుడు మొత్తం నేల పాలైతే దిక్కెవరుగా ప్రభుత్వమే ఏదైనా చేసి సాయం అందజేయాల్సి కోరుతున్నాం. తమను ప్రభుత్వమే ఆదుకోవాలి. పంట నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మామిడి తోటలు చాలా చోట్ల కూడా కింద గ్రౌండ్ అంతా కూడా ప్రస్తుతం మామిడికాయలతో మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు విజువల్స్ లో. మనం ప్రస్తుతం దర్పల్లి మండలంలోని ఒక మామిడి తోటలో ఉన్నాము. ఇట్లా నిన్న రాత్రి ఈదురుగాలులు అట్లాగే రాళ్లతో కూడినటువంటి వర్షం పడడంతో ఇట్లా కాయలన్నీ కూడా నీళ్ళ రాలిపోయినాయి. మనం ఇట్లా విజువల్స్ లో చూస్తే కింద ఒక్కసారి మన గ్రౌండ్ ని చూస్తే మన కెమెరాలో చూస్తే ఒకసారి మొత్తం మామిడికాయలు ఇవన్నీ కూడా కోతకు సిద్ధంగా ఉన్నటువంటి మామిడికాయ. మరో 4-5 రోజులు వీటిని కోసి మార్కెట్కు తరలించేటువంటి ఈ సమయంలో ఒక్కసారిగా రాళ్ల వర్షం పడింది. రాళ్ల వర్షానికి ఒకవైపు ఈదురుగాలులు, మరోపక్క రాళ్ల వర్షం. దీంతో మామిడి చేతికొచ్చినటువంటి కాతంతా కూడా నేల రాలిపోయింది. ఇట్లా వేలాది ఒక్కొక్క తోటలో చూస్తే వేలాది సంఖ్యలో మామిడికాయలన్నీ కూడా నేలపైన రాలి ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. వీటిని మార్కెట్కి తీసుకెళ్తే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండదు, అమ్ముడు పోయే పరిస్థితి ఉండదు. సో మామిడి రైతులు అయితే నష్టపోయినట్టే. ఒకవైపు వందలాది ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. అట్లాగే మామిడి చాలా చాలా చోట్ల కూడా మామిడి తోటలో కాయలు రాలిపోయినటువంటి నేపథ్యం. మాట్లాడదాం. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. అసలు వర్షాలు ఎట్లా పడుతున్నాయి, 2 రోజులుగా వర్షాల పరిస్థితి ఎట్లా ఉంది? తను రోజు ఈ మామిడి తోటను తినే చూస్తుంటాడు. సో ఎట్లా జరిగింది తెలుసుకుందాం. కాగా ఎట్లా వర్షం ఎట్లా పడ్డది? నిన్న 3-4 సంది దుమ్ము వర్షం రాలు సారు.
రాళ్ళకు నేను ఇంటికి పోయినా దెబ్బలు తగిలినాయి. ఇక అంతా రాలిపోబట్టి ఆకు కాయ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఖాతాకు సిద్ధంగా ఉన్నది, ఇంకో 10-15 రోజులు చేతికి వస్తుండొచ్చు మా. సో ఈ టైంలో ఒకసారిగా రాళ్ళ వర్షం పడ్డది, రాలిపోయింది. ఎట్లా మిగతా ఉన్న పంటను కూడా కాపాడే పరిస్థితి ఉందా ఇప్పుడు? కాపాడినా కానీ ఏం రావు సార్, వాటికి బర్రలై ఖరాబ్ అయిపోతుంది కాయ, ఉన్న కాయ చెట్టు మీద ఉన్న కాయ బర్రలు అయిపోయి అవి వనికి రావు. మరి ఇంకా 2 రోజులు వర్షాలు ఏం చెప్తున్నారు కదా? ఇక మనం ఏం చెప్తాం, ఇక దేవుడి దయ, మనం ఏం చేయగలుగుతాం సార్. ఇక రైతు అయితే నష్టపోతుంది. ఇంకా 2 రోజులు వర్షాలు ఏం చెప్తున్నారు, ఏం చేయబోతున్నారు రైతులంతా కూడా? ఈ రైతులంట ఏముంటదన్న, మొన్న నెల క్రితమేమో నీళ్లు లేక ట్యాంకర్లతో వాటర్ వేసుకొని పంటని కాపాడుకున్నాం. నిన్నటి రోజు చూసుకున్నట్లయితే పంట చేతికి వచ్చిందంటే వడగళ్ళ వర్షం వచ్చేసి ఇటు మామిడి పండ్లు అటు వరి మొత్తం నీళ్ళ కలిపోయింది. మళ్ళీ గేట్ బ్యాక్ గల్ఫ్ కోసమే పట్టాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఇంత ప్రాజెక్టులు వస్తాయి, వాటర్ వస్తాయి, 2 తడులు పంటలు వండుకోవచ్చు, రైతే రాజు అని చెప్పేసి ఎన్నో గొప్ప గొప్ప మాటలు వక్తల లెక్క మాట్లాడుకుంటారు. కానీ ఏ ఒక్క నాదుడు వచ్చి ఇక్కడ పరామర్శి ఖచ్చితంగా రైతుకు నష్టపరిహారం అందించాలని ఎవరు కూడా ఆశ లేదు. చేతికొచ్చినటువంటి వరి పంట చాలా చోట్ల నేల కొరిగింది. దాంతోపాటు వడ్లు కూడా పంట చేనులోనే రాలిపోతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంట చేనులో కూడా ఇట్లా గాలికి భారీ ఎదురుగాళ్లకు ఈ వరి చేనంతా కూడా ఒకవైపు నేలమట్టమైంది. దాంతోపాటు ఇట్లా వడ్లన్నీ కూడా గాలులకు అట్లాగే రాళ్ల వర్షానికి ఇట్లా వడ్లన్నీ కూడా నేల రాలిపోతున్నటువంటి సందర్భం మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క వరి పంటనే కాదు, చాలా చోట్ల కోసి ఆరబెట్టినటువంటి మొక్కజొన్న కూడా తడిసిపోయింది. చాలా చోట్ల మామిడి పూత కూడా రాలిపోయినటువంటి సందర్భం. అమ్మ ఈ పొలం నీదేనా? ఎన్ని ఎకరాలు వేసినావమ్మా? 3 ఎకరాలు వేసినా, ఏం లేవు, నీళ్ళతో తక్లీఫ్ చేసినాం. తెలందాకా పోతుందాకా ఇంత పోయింది. ఇప్పుడు ఎట్లా బతకాలా, ఎట్లా పిల్లగాళ్ళకు మరి ఇవ్వాలా, ఎట్లా చేయాలా సార్? ఉన్నది అంతా పోయింది, ఒక ఇత్తు లేవు, ఎట్లా చేయాలా? ఏం కోరుతున్నావు ప్రభుత్వం నుంచి? ఏం కోరుతున్నావు? ఏమన్నా దయ చేయాలా అని చెబుతున్నా, ఎట్లా బతకాలా అని చెబుతున్నా, ఏదైనా దయ చేయాలా. వడగండ్ల వానకు పంటంతా నీళ్ళ కొరిగింది, వడ్లు కూడా రాలిపోయినాయి. ఇప్పుడు కోస్తే ఏమైనా చేతికొచ్చే పరిస్థితి? ఏం వచ్చేటట్లు మొత్తం ఇట్టే లేదు, ఏం వస్తుంది పాపం, ఏం లేదు అలా. ఇక మీరే ఏమైనా సహకరిస్తే మేము బతాం, లేకపోతే మా పరిస్థితి ఇప్పుడు బాకీలు తెచ్చిన తర్వాత బాకీలు కట్టడం నడది. ఎట్లా చేయాలి ఏం కదా, ఇక మీరే ఇచ్చేయాలి బాపు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ ఉదయం నుంచి కూడా పరిశీలిస్తున్నారు. వీరంతా కూడా చాలా మంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే చెప్పండి, ఏంది ఒక్కసారిగా అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి, ఎట్లా ఏం చేయబోతున్నారు? మీ పార్టీ తరఫున ఏం చేయబోతున్నారు? అధికారులతో ఏమైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది? ఎందుకంటే మొన్నటిదాకానేమో పంటలు ఎండకపోయినప్పుడు సరే ఎండకపోతుంది, పంట ఎండకపోతుంది అంటే 10 ఎకరాలు వేసిన దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలు బతికించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ ఇగో పండిన పంట కింద నీళ్లు చెప్తుడు, రైతు చెప్తుడు 10,000 రూపాయలు తెచ్చినా అని చెప్పి 10,000 రూపాయలు కిరాయికి ఇచ్చేసి ఆ కిరాయి నీళ్లు తెచ్చుకొని ఈ పంటను కాపాడుకున్నాడు. నిన్న రాత్రి రాళ్ల వర్షంతో ఈ ప్రాంతం అంతా దర్పల్లి సిరికొండ ప్రాంతంలో, అటు ఆర్మూర్ డొంకేశ్వర్ ప్రాంతంలో విపరీతంగా దెబ్బతిని ఈ రైతుకు ఇది కోద్దామన్నా మిషన్ పైసలు కూడా వెళ్ళాయి, జోలకే తీసుకోవాలి మిషన్ పైసలు. అంత ఘోరమైన పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది, అయ్యా నివేదికలు తెచ్చుకోవడము టైం అది చేయడం ఇది చేయడం కాదు, మనకు రైతును ఆదుకునేదానికి ఇమీడియట్లీ ఏం చేస్తారు? ఇవాళ ఈ ప్రాంతంలో 100 ఎకరాల పంట చేతికొచ్చిన పంట ఇట్లా భూమిపాలు అయితే ఏ పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, అయ్యా నువ్వు ఎన్ని లక్షల స్కీములు 3,04,000 కోట్ల బడ్జెట్ పెట్టినావు, ఎంత పెట్టినా ఇది ఈ రైతు పరిస్థితి చూసినప్పుడు ఒకసారి గుర్తుంచుకోవాలి. జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఈ రైతుకి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారో వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, రైతాంగాన్ని కాపాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా వరి పంట పెద్ద మొత్తంలో వరి పంట నష్టపోయింది అనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. మన విజువల్స్ లో కూడా పంట అంతా కూడా ఒకవైపు భారీ ఈదురుగాళ్లకు పంట ఒక వైపు అంతా ఒరిగింది. దాంతోపాటు వడ్ల గింజలన్నీ కూడా మనం చూడొచ్చు. ఈ పంట క్షేత్రంలో మొత్తం ఎక్కడ చూసినా వడ్ల గింజలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిషన్ పెట్టి వీటిని కోసినా కూడా చేతికొచ్చేటువంటి పరిస్థితి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఇందులో ఒక్క గింజ కూడా
సంచులు నిండేటువంటి పరిస్థితులు అయినటువంటి విషయాన్ని కూడా రైతులు చెప్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా రైతులు చాలా బలంగా చెప్తున్నారు. ముఖ్యంగా వరి పంట పెద్ద మొత్తంలో జిల్లా వ్యాప్తంగా కూడా వరి పంట పెద్ద మొత్తంలో దెబ్బతింది. దాంతోపాటు మామిడి పూత కావచ్చు, కాయలు కావచ్చు చాలా చోట్ల రాలిపోయినాయి. దీంతో మామిడి రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర పంట నష్టం జరిగిందనేటువంటి విషయాన్ని చెప్పొచ్చు. దీంతో పాటు మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక రైతులైతే కొంత టెన్షన్ పడుతున్నారు. మరో 2 రోజుల పాటు తమ పంటను కాపాడుకునేందుకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో రైతులంతా ఉన్నారు. సో ప్రభుత్వమే నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారం చెల్లించాలా, తమను ఆదుకోవాలన్నటువంటి డిమాండ్ ను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం వినిపిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా అకాల వర్షాలకు పంట నష్టంపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.